హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సండే రోజు ద్వారకా తిరుమలకి వెళ్ళామండి. ద్వారకా తిరుమల అంటే దాన్ని చిన్న తిరుపతి అని కూడా అంటారు. చాలా క్రౌడ్ ఉందండి, చాలా టైం పట్టేసింది వెళ్ళడానికి. అక్కడ రూమ్ సెక్షన్ ఉందండి, ఒక 10 రూమ్స్ ఉంటాయి. అందులో మాది 7 అండి కౌంటర్ నెంబరు. ఆ రూమ్లో లాక్ చేస్తున్నారు, 1 బై 1 వదులుతున్నారు. ఆ రూమ్లు ఇవేనండి. చాలా మంది ఉన్నారు, చూసారా ఎంత జనాలు ఉన్నారు. అసలు రూమ్కి వదులుతున్నారు, అసలు ఎక్కడ కూడా ఖాళీ లేదండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి గుడికి వెళ్ళడం. ఎందుకంటే తొలి ఏకాదశి రోజు వెళ్ళామండి మేము. వీక్ నుంచి అనుకుంటున్నాం, పిల్లలకి హాలిడేస్ ఇవ్వట్లేదు, కుదరట్లేదు, దానివల్ల వెళ్ళలేకపోతున్నాం. మేము ఒక వీక్ నుంచి అనుకుంటున్నాం వెళ్దామని చెప్పి, కానీ మాకు కుదరలేదు. అనుకోకుండా సండే రోజు కుదిరిందండి, దానివల్ల మేము సండే రోజు వెళ్ళాం. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. నా ఛానల్ ఇదే ఫస్ట్ వీడియో అండి, ఎందుకంటే ఆల్రెడీ 2 షార్ట్ అయితే నా ఛానల్లో 2 పోస్ట్ చేశానండి ఆల్రెడీ, షార్ట్ వీడియోస్. అదే లాంగ్ అయితే పోస్ట్ చేయలేదు. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ ఎలా ఉంటుందండి, స్టార్టింగ్ లోనే ద్వారకాకి అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఫస్ట్ రోజు ఇలా నా ఛానల్లో పెద్ద వీడియో అనేది పోస్ట్ చేయడం, షార్ట్ వీడియో లాంగ్ పోస్ట్ చేశాను కానీ లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేయలేదు కదా. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ వీడియో పోస్ట్ చేయడం వల్ల. నాకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామిది ఇలాగా పోస్ట్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అయితే స్టార్టింగ్ లో ఇలా ఉంటదండి. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మేము ఇదివరకు 4 టైమ్స్ 5 టైమ్స్ దాకా వెళ్ళాము. వెళ్ళినప్పుడు అంతా అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు మొత్తం. ఇప్పుడైతే చాలా మొత్తం షాపులు అన్నీ పెట్టేశారు. ఇది కొబ్బరికాయలు అవన్నీ కొంటాం కదండి, అక్కడండి. ఇది నేను వీడియో తీస్తుంటే ఆయన అడుగుతున్నారు, ఏంటమ్మా వీడియో తీస్తున్నావు, ఎక్కడ పెడతావు, ఛానల్లో పెడతావా, ఉందా నీకు అని అడుగుతున్నారు. అవునండి ఛానల్లో పెడతానండి అంటే, సరే తీసుకోమ్మా అని చెప్పారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆయన అలా అడుగుతుంటే. ఎప్పుడు పోస్ట్ చేస్తానని చెప్పి నాకైతే చాలా హ్యాపీగా ఉంది. దర్శనంకి వెళ్తున్న స్టార్టింగ్ లో ఇలా ఉంటుందండి. దర్శనంకి వెళ్ళి స్ట్రైట్గా ఇంకా వెళ్ళాలి దర్శనంకి. ఇది దర్శనంకి లైన్ అండి. ఇది చాలా చూసారా, చాలా క్రౌడ్ ఉంది, అసలు చాలా జనాలు ఉన్నారు, అసలు ఖాళీ లేదండి. చాలా బాగా దర్శనం అయ్యిందండి. దర్శనం అయ్యాక బయటకు వచ్చేసాము. చాలా బాగా జరిగింది దర్శనం. ఆల్రెడీ మీరంతా చూసేసే ఉంటారు. నేను ఇది పోస్ట్ చేస్తున్నానంటే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూస్తారని చెప్పి నేను వీడియో పెడుతున్నానండి. చాలా బాగుందండి వాతావరణం అయితే. ఎక్కడ కూడా అసలు ఎండ అనిపించలేదు అసలు. చాలా మా ఇంటి దగ్గర నుంచి ఒక 200 కిలోమీటర్స్ ఉంటాయేమో. మా హస్బెండ్ అడిగాను ఎన్ని కిలోమీటర్స్ ఉంటాయంటే, ఒక 200 180 ఉంటాయని చెప్పారు. ఇది దర్శనం అయిపోయిందండి. దర్శనం అయిపోయాక మేము బయటకు వచ్చాము. అప్పటికే 2:33 ఏమో అవుతుంది మేము దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికి. ఇంకా స్ట్రైట్గా ఇంకా సరే అని చెప్పి పిల్లలు 2-3 ఫొటోస్ దిగారండి. నేను వీడియో తీస్తున్నా నేనే కదా, అందుకని వీడియోలో నేను లేను. ఇక్కడ చీరలు వేలం పాట వేస్తున్నారండి. అక్కడ నేను చూస్తుంటే మా వారేమో రారా అని పిలుస్తున్నారు నన్ను. ఇలా స్ట్రైట్గా వెళ్తాం కదండి, స్ట్రైట్గా వెళ్ళాక ఫొటోస్ అవన్నీ ఇక్కడే తీస్తారండి. ఈ లొకేషన్ బాగుంటుందండి. నేను ఫస్ట్ టైం అండి మాట్లాడడం ఇలాగా. ఏదైనా మాట్లాడుంటే తప్పుగా కొంచెం అడ్జస్ట్ అవ్వండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది నొక్కారంటే నేను ఏ వీడియో పోస్ట్